కాత్యాయని అనేటటువంటి పేరుతో ప్రకాశించేటటువంటి పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి అమ్మవారు అనేకమైనటువంటి ప్రాంతాలలో తన యొక్క దృష్టిపాతము చేత తేజస్సుని ఆవిర్భవించేటట్టుగా చేసి ఆ ప్రాంతాలకి ఒక వైభవాన్ని చేకూర్చింది. అలా ఆ తల్లి వైభవాన్ని చేకూర్చినటువంటి కారణం చేత ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని పొందే. అందుకే శంకర భగవత్పాదులు విశాల కళ్యాణి స్ఫుటరుచిరయూధ్యాభువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతి అంటారు. కేవలం ఆ తల్లి యొక్క దృష్టి పడినటువంటి కారణం చేత అనేక నగరములు అమ్మవారి యొక్క అనుగ్రహ శక్తి పొంది మంగళప్రదమైనటువంటి క్షేత్రములుగా విరాజిల్లే. పేరుతో కీర్తింపబడింది. మహారాష్ట్రలో తుల్జా భవానీ అని కీర్తింపబడింది. గుజరాత్లో మాతాజీ అని కీర్తింపబడుతుంది. ఉత్తరప్రదేశ్లో వింధ్యవాసిని అని కీర్తింపబడుతుంది. పంజాబ్లో జ్వాలాముఖి అని కీర్తింపబడుతుంది. అస్సాంలో కామాఖ్య అని కీర్తింపబడింది. కాశ్మీరంలో క్షీరభవాని అన్న పేరుతో కీర్తింపబడుతుంది. మీరు ఏ ప్రాంతాన్ని చూడండి, ఆ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి పేరుతో ఆమె యొక్క దివ్యమైనటువంటి విభూతి ప్రకాశిస్తూనే ఉంటుంది. అది కొన్ని చోట్ల ప్రతిష్ఠ జరిగి విశేషమైనటువంటి తేజస్సు పొందినటువంటి స్వరూపాలు. కొన్ని చోట్ల అమ్మవారు ప్రత్యక్షంగా ఈ భూమి మీద నడయాడింది. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మధురైలో ఉన్నటువంటి మీనాక్షి స్వరూపం. మీనాక్షి పరదేవత కులశేఖర పాండ్యన్ అని చెప్పి పాండ్యులలో వచ్చినటువంటి రాజులలో ప్రఖ్యాతి వహించినటువంటి వాడు. ఆ కులశేఖర్ పాండ్యన్ యొక్క కుమారుడు మలయధ్వజ పాండ్యన్. ఆ మలయధ్వజ పాండ్యన్కి సంతానం లేకపోతే ఆయన ఒక పెద్ద యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలోంచి 3 స్తనములు కలిగినటువంటి బాలిక ఆవిర్భవించింది. ద్రౌపదీదేవి ఎలా యజ్ఞకుండంలోంచి వచ్చిందో అలా యజ్ఞకుండంలోంచి 3 స్తనములతో వచ్చింది. ఇదేమిటి, ఆడపిల్లకి 3 స్తనాలున్నాయేమిటి అని ఆయన ఆశ్చర్యపోయాడు. అప్పుడు అశరీరవాణి పలికింది. ఆమెకి అలా ఉండడానికి ఒక కారణం ఉన్నది. ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది, కానీ మహాపతివ్రత అయినటువంటి కారణం చేత ఆమెకి భర్త మాత్రం ఎల్లప్పుడూ పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడు ఆమె భర్త అని నువ్వు గుర్తుపట్టడం ఎలా? అందుకొరకని ఆమెకు 3 స్తనములు ఇవ్వబడ్డాయి. ఆమె ఏ పురుషుడి ముందు నిలబడినప్పుడు ఆమెకి ఉన్నటువంటి 3 స్తనములలో ఒకటి అదృశ్యమై 2 స్తనములతో ఉంటుందో ఆ పురుషుడు ఆమెకు భర్త. దీని చేత నువ్వు త్వరగా గుర్తింపగలుగుతావని నీకు అలా కుమార్తెని ప్రసాదించాం. సాక్షాత్ పరదేవతయే నీకు కుమార్తెగా వచ్చింది అని. అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పక్షుల యొక్క కోతల చేత మేల్కొంటారు, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు దైవ సంబంధాన్ని గుర్తు చేసి నిద్ర లేపితే లేస్తూ ఉంటారు. ఒక్క మధురై నగరవాసులు మాత్రం వేదనాదంతో నిద్రలేస్తారట. అంత వేదమునకు ఆలవాల మధురై పట్టణం. ఆ మధురై పట్టణంలో ప్రాదుర్భావం చెందినటువంటి తల్లి పరిపాలనకి వచ్చింది. ఎందుకంటే కొడుకులు లేరు మలయధ్వజ పాండ్యన్కి. ఆమెని కుమారుడిగా పెంచాడు. ఆమెయే రాజ్యానికి పట్టాభిషిక్తురాలైంది. ఆమె దండయాత్ర చేసి రాజులందరినీ గెలుస్తూ ఒకప్పుడు కైలాస పర్వతానికి వెళ్ళింది. పరమశివుణ్ణి చూసేసరికి ఆమెకి ఉన్నటువంటి 3 స్తనములలో ఒక స్తనం అదృశ్యమైంది. కాబట్టి ఈయనే నా భర్త అని ఆమె గుర్తించక్కర్లేదు, ఆమెకి తెలుస్తుంది. తండ్రి గుర్తించగలిగాడు. ఇప్పుడు మీనాక్షి పరదేవతకు సుందరేశ్వరుడితో కళ్యాణం జరిగింది. మీనాక్షి సుందరేశ్వరులు అని పిలుస్తూ ఉన్నాం. వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అంశతో ఒక కుమారుడు జన్మించాడు. ఆయన్ని ఉగ్రపాండ్యన్ అంటారు. ఆ మీనాక్షి సుందరేశ్వరులు ఉగ్రపాండ్యన్కి పట్టాభిషేకం చేసిన తరువాత అమ్మవారు తన యథారూపాన్ని పొంది మీనాక్షి పరదేవతా స్వరూపంగా దేవాలయంలోనే కొలువై ఉండిపోయింది.
మీనాక్షి పరదేవత విషయంలో ఒక విశేషం ఉన్నది. లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఇచ్చినటువంటి వ్యాస భగవానుడు మిగిలినటువంటి పేర్లు చెప్పాడు అమ్మవారివి, మీనాక్షి అన్న పేరు మాత్రం చెప్పలేదు. మీరు చూడండి, లలితా సహస్రంలో మీనాక్షి అన్న పేరు మీకు కనపడదు. మీనాక్షి అని వదిలేయడం ఇష్టం లేక అమ్మవారి పేరుని కొంత ధ్యానం చేస్తే అర్థమయ్యేటట్టుగా ఇచ్చాడు. వక్త్రలక్ష్మి పరీవాహచలన్మీ నాభలోచన అన్నాడు. ఆ వక్త్రలక్ష్మి పరీవాహచలన్మీ నాభలోచన అన్న నామమే మీనాక్షి అవుతుంది. కాబట్టి ఆ తల్లి ఒక్కొక్క చోట ఈ భూమి మీద నడయాడింది, ఒక్కొక్క చోట చాలా విశేషాన్ని సంతరించుకుంది. అఖిలాండేశ్వరిగా వచ్చింది తల్లి. అఖిలాండేశ్వరిగా వచ్చినప్పుడు ఆమె యొక్క విశేషమైనటువంటి తేజస్సు ముందు జనులు నిలబడలేకపోయారు. అంటే ఎందుకండి మరి అంత తేజస్సుతో ఉండడం అంటే, కలియుగంలో ఉండేటటువంటి ప్రజలు తమ అనుష్ఠాన శక్తి చేత ఇంత తేజస్సుని నిలబెట్టుకుని నా ముందు నిలబడగలరు అని లెక్క కట్టింది. కానీ భగవత్ సంబంధమైనటువంటి అనుష్ఠానం తరిగిపోయినటువంటి కారణం చేత మనం తేజో క్షీణతని పొందితే ఆమె తేజస్సు ముందు మనం నిలబడలేం. అమ్మవారిలో ఉన్నటువంటి అధికమైన తేజస్సు వలన ప్రజలు వెళ్ళి ఆమె ముందు నిలబడలేకపోతున్నారని కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా వచ్చాడు కనుక నమః కపర్దిని చ వ్యుక్త కేశాయ చ అంటారు. పరమశివుడు పెద్ద జటాచూటంతో ఉంటాడు. అదే పరమశివుడు బోడిగుండుతో వస్తే శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదులుగా వచ్చాడు కాబట్టి ఆ అఖిలాండేశ్వరి అమ్మవారిలో ఉన్నటువంటి అధికమైనటువంటి తేజస్సుని తగ్గించే ప్రయత్నం చేశారు. ఎదురుగుండా విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠ చేశారు. అయినా అమ్మవారి తేజస్సు ముందు సామాన్యులు నిలబడలేకపోయారు. అప్పుడు అమ్మవారిలో సామాన్యులు తట్టుకోలేనంత అధికంగా ఉండిపోయినటువంటి తేజస్సుని అమ్మవారి మూర్తి నుంచి పైకి తీసి, ఇది శంకర భగవత్పాదులు ఈ జాతికి చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి సేవ. అన్యులకు ఎలా సాధ్యమవుతాయి ఇటువంటి విశేషాలు? ఏం మాటలా అలా లెక్క కట్టి తీయడం అంటే, ఆ తేజస్సుని అమ్మవారిలోంచి తీసి, అది అప్పు క్షేత్రం అంటే జలలింగం, అక్కడ నీటికి సంబంధించిన క్షేత్రం, నీటిలో శ్రీచక్రం వేయడం కుదరదు. అందుకని అమ్మవారిలోంచి తీసినటువంటి తేజస్సునంతటినీ శ్రీచక్రములలోకి ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టి రత్నాలతో కూడుకున్నటువంటి శ్రీచక్రములు వేసి ఆ శ్రీచక్రములు అమ్మవారి యొక్క తాటంకములుగా వేశారు. అందుకే ఇప్పటికీ అఖిలాండేశ్వరి అమ్మవారి యొక్క రత్నతాటంకాలు చూడడానికి పెడతారు. ఆ రత్నతాటంకాలు చూస్తే భర్తకొచ్చే గండం కూడా తప్పుతుంది అని పెద్దల విశ్వాసం. ఇప్పటికీ మీరు ఎప్పుడైనా అఖిలాండేశ్వరి అమ్మవారి దేవాలయంలోకి వెడితే నిజంగా ఎవరో ఒక స్త్రీమూర్తి మీ ఎదురుగుండా నిలబడినట్టే ఉంటుంది. పరమాద్భుతమైనటువంటి తేజస్సుతో ఉంటుంది నా తల్లి. అంత గొప్ప మూర్తిగా అఖిలాండేశ్వరిగా వెలిసింది. అలాగే కామకోష్టం, కాంచీపురంలో కామాక్షి పరదేవతా స్వరూపంగా వచ్చింది. కాత్యాయనిగా బయలుదేరినటువంటి తల్లి కామాక్షిగా కొలువైంది కాంచీపురంలో. లోపల తపోకామాక్షి కనపడుతుంది. అమ్మవారికి కుడి పక్కన ఉంటుంది తపోకామాక్షి. గర్భాలయంలో కొంచెం ఇలా వచ్చి చూస్తే తపోకామాక్షి కనపడుతుంది. అమ్మవారి ముందుకి చూస్తే శంకర భగవత్పాదులు వేసినటువంటి శ్రీచక్రం కనపడుతుంది. దాన్ని బిలాకాశము అంటారు. బిలాకాశము అన్న పేరు ఎందుకు వచ్చిందంటే, నాభీమండలం ఎక్కడుంటుందో దేశం అంతటికి అక్కడ కామాక్షి పరదేవత వెలిసింది. మనందరికీ అమ్మతో ఉండేటటువంటి సంబంధం నాభీ సంబంధం. అమ్మ కడుపులోంచి పిల్లవాడు బయటికి వచ్చిన తర్వాత బొడ్డు కోసేస్తారు. నాభీ సంబంధం తెగిపోతుంది, కానీ మాతృ సంబంధం మిగిలిపోతుంది. ఆమె నా తల్లి అన్న సంబంధం, వీడు నా కొడుకు అన్న అనుబంధం అలాగే ఉండిపోతాయి. కామాక్షి పరదేవత వెలిసి ఉన్నటువంటి కాంచీపురం నాభీ సంబంధం కలిగినటువంటి క్షేత్రం. జగత్తుకంతటికీ కూడా ఆమె తల్లి కాత్యాయని పరదేవతయే కామాక్షిగా వచ్చింది అని గుర్తుపట్టచ్చు. అందుకే బిలాకాశం. బిలము అంటే గుహ అని. గుహాకాశము అన్న మాటకు అర్థం అక్కడ నుంచే సమస్తమైనటువంటి సృష్టి ఆవిర్భవించింది.
అంత గొప్ప క్షేత్రంగా కామాక్షి ఎదురుగుండా కామాక్షి రూపంతో, పక్కన తపో కామాక్షిగా, ఆమెకు ఎదురుగుండా శ్రీచక్ర రూపంలో, మీరు ఇటు కుడి పక్కకి తల తిప్పారనుకోండి అరుగు మీద నించుని ఉత్సవ కామాక్షి కనపడుతుంది. ఇటు తల తిప్పితే ఉత్సవ కామాక్షి, ఇటు ఎడం పక్కకి తల తిప్పారనుకోండి తుండీర మహారాజు కనపడతాడు. తుండీర మహారాజ్ అమ్మవారిని సేవించాడు. కామాక్షి పరదేవత ఆ తొండమండలంలో తిరుగాడుతుండేది తల్లి. ఒకప్పుడు తుండీర మహారాజు గారు వర్షాలు లేవు, తొండమండలం అంతా కూడా అనావృష్టితో ఉంది. ఆయన సువాసినులందరికీ భోజనాలు ఏర్పాటు చేశాడు. ఆ సువాసినులకి భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు పాయసాన్నాన్ని తయారు చేయడంలో మహారాజు గారి భార్య కూడా సహకరించింది. ఆ సహకరించినప్పుడు ఆవిడ చేతికి ఉన్నటువంటి ఆ ఉంగరానికి పక్కన ఉన్నటువంటి ముత్యం మురిపిడి చెంది ఆ చిన్న ముత్యపు మొక్క ఒకటి పాయసంలో పడింది. కామాక్షి అమ్మవారు కూడా కూర్చుంది భోజనానికి. ఎవరు గుర్తుపడతారు, ఎవరు గుర్తుపట్టలేరు. అందరూ సువాసినిలో ఆవిడ సువాసిని అనుకున్నారు. వచ్చి వంటన చేస్తున్నారు. విఘ్నేశ్వరుడు కనిపెట్టాడు. అమ్మ కూర్చుంది భోజనానికని వెంటనే పాకుతూ వచ్చి అమ్మ విస్తట్లో చెయ్యి పెట్టాడు. చెయ్యి పెట్టగానే అమ్మవారు తన యథారూపాన్ని ప్రకాశింపచేసి తొండమండలమంతా కూడా కనకధార బ్రహ్మాండమైనటువంటి వర్షం కురిపించింది. అందుకే కనకధార 3 మాటలు కురిసింది అని చెప్తారు పెద్దలు. ఒకటి తొండమండలంలో కామాక్షి పరదేవతానుగ్రహంతో, శంకర భగవత్పాదులు చేసినటువంటి కనకధారా స్తవానికి ప్రీతి చెందినటువంటి తల్లి ఒకప్పుడు కనకధార కురిపించింది కేరళ రాష్ట్రంలో. ఇప్పటికీ ఆ ఇల్లు ఉంది, స్వర్ణతమనాయ్ అని గేటు మీద పెద్ద బోర్డు పెట్టి ఉంటుంది. నేను ఆ ఇల్లు వెతుక్కుంటూ కారు చేసుకుని వెళ్ళాను కేరళలో. ఆ ఇంట్లో ఉన్న యజమానిని పిలిచి అడిగాను, ఏమండి ఇక్కడైనా శంకర భగవత్పాదులు కనకధార చేశారని. ఆయన ఏదో వాళ్ళ వంశచరిత్ర చెప్పి, అవునండి మా ఇంట్లోనే ఫలానా పెద్ద ఆవిడ ఉండేది ఫలానా తరంలో, ఆవిడ సమయంలోనే శంకర భగవత్పాదులు బ్రహ్మచారిగా ఉండి ఇదిగో ఇక్కడే నిలబడి కనకధార చేశారంటారు, ఆ తర్వాతే ఈ మేడలు మిద్దెలు అన్నీ కట్టారండి అని చూపించారు. అప్పుడు మేమందరం అక్కడ నిలబడి కనకధార స్తవం చేసి వచ్చాం. శంకరులు నిలబడినటువంటి అపురూప ప్రదేశం ఇక్కడే మా తల్లి మహాలక్ష్మి అనుగ్రహించి కురిపించింది కనకధార అని. అలాగే వైష్ణవ సంప్రదాయంలో వేదాంత దేశికులని ఒక మహాపురుషులు ఉన్నారు. వారు సర్వతంత్ర స్వతంత్ర బిరుదాంకితులు. సర్వతంత్ర స్వతంత్ర అంటే వాళ్ళు ఇక వేరొకరి మీద ఆధారపడరు. కేవలం వాళ్ళ యొక్క భగవద్భక్తి చేత వారు ఒక సంకల్పం చేస్తే అది అయిపోతుందంతే ఈశ్వరానుగ్రహంతో, ఇంకొకరిని అడగరు. వారికి సర్వతంత్ర స్వతంత్ర అన్న బిరుదుందని కొంతమంది ఆయన పట్ల అసూయ చెంది ఈయనకి సర్వతంత్ర స్వతంత్ర అన్న బిరుదు అన్వయం అవదు అని నిరూపణం చేయడం కోసం ఓ పెళ్లి కానటువంటి బ్రహ్మచారిని ఆయన దగ్గరికి పంపించారు. అయ్యా నేను పెళ్లి చేసుకుంటానని అడిగినా, ఉపనయనం చేసుకుంటానని అడిగినా కాదనకూడదు గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు. నేను పెళ్లి చేసుకోవాలి, ద్రవ్యం సహాయం చెయ్యండి అని ఆ పిల్లవాడు వేదాంత దేశికుల దగ్గరికి వెళ్ళాడు. మహాపురుషుడు వేదాంత దేశికులంటే ఆయనకి అర్థమైంది, ఓ నా సర్వతంత్ర స్వతంత్ర బిరుదుని పరిశీలించడానికి నా పట్ల అమర్షభావం కలిగిన వాళ్ళు ఈ పిల్లవాడిని నా దగ్గరికి పంపించారని ఆయన వెంటనే మహాలక్ష్మిని స్తోత్రం చేశారు. చేస్తే అమ్మవారు కనకధార కురిపించింది. అలాగే శృంగగిరి పీఠానికి ఆధ్యక్షం వహించారు మహానుభావుడు. ఆయన పేరే విద్యారణ్య స్వామివారు. అరణ్యంలో ఎన్ని రకాల చెట్లుంటాయో, ఎన్ని లతలుంటాయో, ఎన్ని ఔషధీ వృక్షాలుంటాయో లెక్క పెట్టలేరు. వేదము వేదాంగములతోటి ఇతర వాంగ్మయంతో అంటే ఇతర శాస్త్రములతో కలిపి ఎంత ఉంటుందో ఎవరూ చెప్పలేరు. అటువంటిది వేదానికంతటికీ భాష్యం ఇచ్చినటువంటి అపరశంకర భగవత్పాదులు విద్యారణ్యులు. విద్యారణ్య స్వామి వారు బ్రహ్మచర్యాశ్రమంలో ఉండగా మహాలక్ష్మిని ప్రార్థన చేస్తే అమ్మవారు అప్పుడు కూడా కనకధార కురిపించింది. ఎన్నో పర్యాయాలు ఆ తల్లి ఈ భరత భూమిలో తన యొక్క వైభవాన్ని, తాను ఉన్నాను అన్న విషయాన్ని నిస్సందేహంగా నిరూపణం చేసింది. అంతవరకెందుకు, శ్రీకాళహస్తి క్షేత్రం జ్ఞానప్రసూనాంబ వెలిసినటువంటి క్షేత్రం. గురుమండల రూపిణిగా ఆ తల్లి అక్కడ తిరిగింది ఒకప్పుడు. కేనోపనిషత్తులో ఈ కథ చెప్తూ ఉంటారు.
ఒకప్పుడు ఇంద్రుడు దేవతలతో కలిసి రాక్షసుల్ని సంహరించి విజయం సాధించి దేవతలందరితో కలిసి ఒక పర్వత శిఖరం మీద కూర్చుని ఈ విజయాన్ని సాధించింది మేమే అని గర్వపడుతూ మాట్లాడుకుంటున్నారు. వీళ్ళ యొక్క గర్వాన్ని పోగొట్టి వీళ్ళకి వినయాన్ని ఇవ్వాలి అని సంకల్పం చేసినటువంటి తల్లి ఒక గొప్ప యక్షిణీ రూపంతో అక్కడికి వచ్చి నిలబడింది. అక్కడ ఏదో ఒక మహాభూతం నిలబడింది. ఆమె ఎవరో కనుక్కుని రమ్మని అగ్నిహోత్రుణ్ణి పంపించాడు ఇంద్రుడు. ఆమె అగ్నిహోత్రుణ్ణి చూసి కస్త్వం ఎవరు నువ్వు అని అడిగింది. నేనేదో అగ్నిహోత్రుణ్ణి అన్నాడు. ఏం చేస్తామంది. దేన్నైనా దగ్ధం చేస్తానన్నాడు. ఆమె ఒక ఎండు గడ్డి పరక అక్కడ పడేసి కాల్చండి. కాల్చలేకపోయాడు. సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోయాడు. తర్వాత ఒక్కొక్కరు దేవతలు వచ్చారు. వాయువు వచ్చాడు. నేను ప్రభంజనుణ్ణి, ఏదైనా విరిచేస్తానన్నాడు. ఇది గడ్డి పరకను ఎగరగొట్టింది. చెయ్యలేకపోయాడు. ఇంద్రుడే బయలుదేరి వచ్చాడు. ఆవిడ్ని చూడగానే గుర్తుపట్టాడు. ఈమె జగన్మాత, ఈమె జ్ఞానమునకు ఆలవాలం. మనం గెలిచామనుకుంటున్నాం కాదు, మనలో ఉన్నటువంటి శక్తి రూపంగా ఉన్న తల్లి ఆమెయే. దుర్గా సప్తశతి అంటుంది, యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని ఆ తల్లి పాదముల మీద పడి ప్రార్థన చేశాడు. అప్పుడు తల్లి ఇంద్రాది దేవతలకు జ్ఞానబోధ చేసింది. అలా జ్ఞానబోధ చేయబడినటువంటి క్షేత్రం జ్ఞానప్రసూనాంబ వెలిసినటువంటి క్షేత్రం. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు శంకర భగవత్పాదుల యొక్క మరొక అవతారంగా చెప్తారు. మహానుభావుడు, ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని ఈ ధర్మానికి చెందనటువంటి బౌద్ధ ధర్మానికి చెందిన దలైలామా చేత కీర్తింపబడినటువంటి మహాపురుషుడు. వారు రహదారి మీద నడిచి వెళ్ళిపోతుంటే బస్సుల్లో ఉన్నవాళ్ళు చెప్పులు విప్పి కిందకి దిగి రహదారులకు రెండు వైపులా నేల మీద పడి నమస్కరిస్తూ ఉండేవారు. సన్యాస ధర్మాన్ని 100కి 100 పాళ్ళు అనుష్ఠానం చేసినటువంటి మహాపురుషులు. అటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు శ్రీకాళహస్తి పట్టణానికి వచ్చినప్పుడు వారు ధ్యానం చేసి కొన్ని విషయాలు చెప్పారు. అర్ధనారీశ్వర స్వరూపంగా ఇక్కడ అమ్మవారు సువర్ణముఖరీ నదీ ప్రాంతంలో ఉన్నది అని చెప్పారు. వెళ్ళి చూస్తే అమ్మవారు లభ్యమైంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొండ మీద అమ్మవారి యొక్క కళ్యాణ ఘట్టాలు చెక్కబడి ఉన్నాయని చెప్పారు. ఆ డొంకలు అవి తొలగించి చూస్తే కళ్యాణ ఘట్టాలు కొండ మీద చెక్కబడి ఉన్నాయి. ఇప్పటికీ మీరు వెడితే చూడొచ్చు కొండ మీద చెక్కబడినటువంటివి. అలాగే ఇక్కడికి అమ్మవారు వచ్చినప్పుడు విఘ్నేశ్వరుడితో కలిసి వచ్చింది అని ఆయన నిరూపణం చేశారు. అక్కడ ఉన్నటువంటి స్థలవృక్షం కూడా బహుబిల్వము అని చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారే నిర్ధారణ చేశారు. మహాపురుషులు ఆవిర్భవించినటువంటి గడ్డ జ్ఞానప్రసూనాంబ తల్లి సాక్షాత్ దేవతలకి జ్ఞానమును బోధ చేసినటువంటి కేనోపనిషత్తులో దర్శనమైనటువంటి రూపం. అందుకే ఉమ అంటారు. ఉమ అంటే పరబ్రహ్మస్వరూపిణి. బాహ్యంలో ఉమ అంటే తపస్సుకి వెళ్ళవద్దు అని మేనకాదేవి చేత ప్రబోధం చేయబడినటువంటి తల్లి అని బాహ్యార్థం. ఆంతరమది కాదు. అన్నిటికన్నా పరబ్రహ్మాన్ని చెప్పగలిగినది ఏది అంటే ప్రణవం. ప్రణవము అంటే ఓంకారము. ఆ ఓంకారము అకార ఉకార మకారములతో ఉంటుంది. ఆ ఉ మ ఈ 3 కలిస్తే ఓం. ఆ సృష్టి, ఉ స్థితి, మ లయ. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఈ 3 కలిస్తే పరబ్రహ్మం అంటారు. సృష్టికర్త అంటే సృష్టి చేయడం, స్థితికర్త అంటే కొంతసేపు నిలబెట్టడం, లయకర్త అంటే ఎందులోంచి వచ్చిందిలో అందులోకి కలపడం. అయితే లయకర్త అంటే కేవలం చంపేయడం లేకపోతే ఆ మూర్తిని తీసేయడం అని అర్థం చేసుకోకూడదు. రాత్రిపూట నిద్ర ఇవ్వడం కూడా లయం, అజ్ఞానం తొలగించి జ్ఞానం ఇవ్వడం కూడా లయం. జీవులు ఎన్ని జన్మలెత్తినా తనని పొందలేకపోతే మహాప్రళయంలో తానే అందరినీ పొందేయడం కూడా మహాప్రళయం. ఇవన్నీ లయలే, ఇవన్నీ కారుణ్యంతో కూడుకున్నవే. ఆ అంటే సృష్టి, ఆ సృష్టికి అధిపతి బ్రహ్మగారు. స్థితి శ్రీ మహావిష్ణువు, లయ హరుడు పరమశివుడు. ఈ ముగ్గురు ఒకటే పరబ్రహ్మం. ఒకటే పరబ్రహ్మం 3 రూపాలు పొందుతుంటుంది. సృష్టి చేసినప్పుడు, స్థితి చేసినప్పుడు, లయ చేసినప్పుడు. ఆశ్చర్యమేముంది? ఇప్పటికి దేశకాలములయందు ఎలా అవసరమో అలా వస్త్రధారణ చేసి ఉన్నాడు అని భావన చేయవలసి ఉంటుంది అంతే.
అలాగే ఆ ఒక్క పరబ్రహ్మమే సృష్టి చేసేటప్పుడు సృష్టికర్తగా, స్థితి చేసేటప్పుడు స్థితికర్తగా, లయం చేసేటప్పుడు ప్రళయకర్తగా ప్రకాశిస్తుంది. అందుకే పోతన గారు భాగవతంలో ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనుచు బెనుచు హేలారతుడై అంటారు. ఏ ఒక్క పరబ్రహ్మము సృష్టి చేస్తోందో, ఏ ఒక్క పరబ్రహ్మము స్థితి చేస్తోందో, ఏ ఒక్క పరబ్రహ్మము లయ చేస్తోందో అది ఈ కంటికి కనపడనటువంటి అద్వితీయమైన శక్తి. అది పరమ భాగవతోత్తములైన వాళ్ళు కోరుకున్నప్పుడు ఒక రూపాన్ని పొంది ఈ భూమి మీదకొచ్చి తిరుగుతూ ఉంటుంది. అది పరమభక్తితో ఉన్నాడు అని ఒక్కొక్కసారి అనుకోకుండా దృఢదీక్ష కలగవచ్చు. ఆ దృఢదీక్ష చేత ఆవిర్భవిస్తూ ఉంటుంది. ఆవిర్భవించి ఒక రూపాన్ని పొంది ఈ భూమి మీద నిలబడుతుంది. అలా నిలబడినటువంటి మూర్తులు ఏ ఉన్నాయో అవి పరబ్రహ్మమే ఇన్ని రూపాలతో వస్తుంది అని. అందుకే శ్రీశైలంలో మల్లికార్జున సుప్రభాతం చేసేటప్పుడు ఒక మాట చెప్తారు. ఏకస్త్వమేవ బహుదా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే, ఉన్నది నువ్వొక్కడవే శంకర, ఉన్న నీ ఒక్కడవే ఇన్ని రూపాలతో కనపడుతూ ఉంటావు. ఆయన అసలు యథార్థమునకు ఉన్నది ఆ ఒక్క పదార్థమే. ఆ ఒక్క బంగారం ఉందనుకోండి, ఆ ఒక్క బంగారమే కర్ణాభరణములుగా కనపడుతుంది, చేతికి వేసుకున్న గాజులుగా ఉంటుంది, పాదములకు పెట్టుకున్న మంజీరములుగా ఉంటుంది, మెడలో వేసుకున్న గొలుసుగా ఉంటుంది, చేతికి పెట్టుకున్న ఉంగరాలుగా ఉంటుంది. బంగారం ఉన్నది కాబట్టి నామరూపాలు కలిగినటువంటి వస్తువులు ఉన్నాయి. బంగారం లేకుండా వస్తువులు తీసుకురండి, రావు. వస్తువులు లేకపోయినా బంగారం ఉంటుంది కరిగించేస్తే. పరబ్రహ్మము ఉంది కాబట్టి సత్యము, మిథ్య అయినటువంటి నామరూపములు గోచరమవుతాయి. నామరూపములు లేకపోయినా పరబ్రహ్మ ఉంటుంది, పరబ్రహ్మం లేకుండా నామరూపాలు ఉండవు. కాబట్టి ఆ ఉన్న ఒక్క పదార్థమే మూడు రూపములకు, మూడు లోకములకు, మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు భాగవతంలో. ఆ ఉన్న ఒక్క పదార్థమే మూడు రూపాలుగా బ్రహ్మ, విష్ణువు, శివుడు అని కనపడుతుంది. ఆ ఒక్క రూపమే భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలము అని మూడు కాలాలుగా కనపడుతుంది. మూడు లోకములుగా కనపడుతుంది. మూడు లోకములకు, మూడు కాలములకు, మూడు మూర్తులకును మూలమగుచు భేదమగుచు తుదిగ భేదమయ్యొప్పారు. భేదంగా కనపడి తిరిగి ఏ భేదము లేకుండా ఒక్కటిగా ప్రకాశించేటటువంటి ఆ పరబ్రహ్మము ఏదైతే ఉందో అదే పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము ఒకనాడు స్త్రీ రూపాన్ని కూడా పొందుతుంది మన యొక్క ఆర్తిని అనుసరించి. అసలు యథార్థమునకు పరబ్రహ్మము స్త్రీయా పురుషుడా అలా ఏముండదు. అందుకే స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్య కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక, వెనుకలన్నియుతానగు విభుతలంతు అంటారు గజేంద్రమోక్షణ ఘట్టంలో. ఆయన నిజానికి ఒక రూపం ఏం ఉండదు, అదొక ప్రకాశం వెలిగిపోతూ ఉంటుంది. దాన్ని స బ్రహ్మ శివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్, ఏ పేరుతో పిలవండి అది పిలవడానికి సిద్ధంగా ఉంటుంది.